హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమాన్షి వ్లాగ్స్. ఇదేంటి టైం చూపిస్తుంది, టైం చూస్తే 11:10 అవుతుంది, అది కూడా నైట్ అనమాట. ఎందుకు ఆ టైం వరకు మేల్కొని కుడుతున్నానంటే ఇంకా కస్టమర్ అయితే రిక్వెస్ట్ చేశారనమాట. ఈవినింగ్ 3:30, 4కి అలా వచ్చారు పట్టు పావడా తీసుకొని. ఇంకా అలా 2 ఫ్రాక్స్ అయితే అర్జెంటుగా స్టిచ్ చేయమన్నారనమాట. ఇంకా కస్టమర్ రిక్వెస్ట్ ఏంటంటే ఈవినింగ్ అయితే ఇచ్చారు కదా, అవి కూడా మార్నింగ్ 9కి అంతా ఇచ్చేయమన్నారు. 2 ఫ్రాక్స్ అయితే అర్జెంటుగా ఊరికి వెళ్ళాలి, అవైతే ఫ్రాక్స్ అయితే రెడీ చేయమన్నారనమాట. సో అందుకనేసి ఆ టైం వరకు మేల్కొని అయితే స్టిచ్ చేసేసాను. ఇంకా కస్టమర్ అయితే చెప్పలేదనమాట ఎలాంటి డిజైన్ కావాలో. నాకు నచ్చిన విధంగా ఇంకా నేనైతే ఇలా సింపుల్గా లేస్ అటాచ్ చేసేసి ఫ్రంట్ సైడ్ బౌ అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా హ్యాండ్స్కి అయితే ఫ్రిల్ అయితే పెట్టేశాను. సో ఇలా అయితే నచ్చేసింది, నాకైతే బాగా నచ్చింది అనిపించింది. ఫైనల్ లుక్ అయితే ఒకసారి చూసేయండి. ఇది ఈ ఫ్రాక్ అయితే 3 ఇయర్స్ పాపదనమాట. 3 ఇయర్స్ పాపకైతే ఇలా స్టిచ్ చేశాను. ఇంకా నెక్స్ట్ అయితే 5 months బేబీకి కూడా ఫ్రాక్ అయితే స్టిచ్ చేయమన్నారు అనమాట. అలా 2 ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేసేసాను. ఇంకా 3 ఇయర్స్ బేబీకి ఎలా ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను ఇంచుమించు, ఇంకా అలానే 5 months బేబీకి కూడా అలానే ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను అనమాట. చూసేయండి, పక్కనే పెట్టేశాను. ఇలా సింపుల్గా హ్యాండ్స్ అయితే రెడ్ కలర్లో ఇచ్చేసి ఇంకా గ్రీన్ కలర్ విత్ రెడ్ కాంబినేషన్లో అయితే ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేశాను అనమాట. దీనికి కూడా ఫ్రంట్ సైడ్ అయితే బౌ అయితే అటాచ్ చేశాను. ఇంకా హ్యాండ్స్ అయితే ఇలా సింపుల్గా ఇచ్చేసి నెక్ అయితే ఇలా సిల్వర్ లేస్ అటాచ్ చేశాను అనమాట. లుక్ అయితే సింపుల్గా క్లాసీగా అనిపించింది నాకైతే ఈ చిన్న ఫ్రాక్. సో ఇంతే అండి ఈ వీడియో అయితే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.